ఒకప్పుడు సెల్ ఫోను ఇంకొకటో ఏదైనా సరే అమెరికా వాళ్ళు స్టార్ట్ చేస్తే ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఒక ఏటీఎం కార్డు నుంచి ఓ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా 30-40 ఏళ్ల తర్వాత మనం అమలు చేసామేమో. ఆ స్టేజీ నుంచి ఇవాళ రోజున భారత్ని ఫాలో అయ్యే స్టేజ్కి తెచ్చాం. ఇది అంటే భారత్ ఇవాళ ఎవరిని ఫాలో అవ్వట్లేదు, భారత్ని తక్కువగా అంచనా వేయొద్దు అన్నదే పరోక్షంగా ప్రపంచానికి నరేంద్ర మోడీ చెప్పినటువంటిది. అన్ని రంగాల్లోనూ ఇతరులను అనుసరించిన పాత రోజులు దాటుకుని గత 10 ఏళ్లలో భారతదేశం ఎంతో ప్రగతి సాధించింది, ఇతర దేశాలకు మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుంది, ప్రపంచ సారథిగా ఎదుగుతోంది, అవకాశాల కోసం ఇంకెంత మాత్రం కోసం ఎదురు చూడటం లేదు, అవకాశాలను సృష్టించుకుంటూ సాగుతోంది, అంతులేని అవకాశాలకు నెలవుగా మారుతోంది, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక పరిశోధనలు ఇతర దేశాలని ముందుండి నడిపిస్తోంది. వాస్తవంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏవైతే సోలార్ వెహికల్స్ ఏది మన పవర్ వెహికల్స్ వైపుకి ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపుకి తీసుకెళ్ళింది భారతదేశం, పొల్యూషన్ కంట్రోల్ కోసం ప్రపంచాన్ని నిర్దేశించింది భారతదేశం, అట్లాగే ఆయిల్ వాడకాల్ని తగ్గించే విధంగా ప్రపంచాన్ని నడిపించుతోంది భారతదేశం. కాబట్టి అనుసరించే స్థితిలో లేదు, శాసించే స్థితి అని కాకుండా ప్రపంచానికి సంబంధించి సారథులమయ్యాం అన్నటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గుర్తించమని చెప్తున్నారన్నమాట.